హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో మినప వడియాలతో టమాటో కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఈ వడియాల కూర అనేది రెగ్యులర్గా మనం టమాటా కర్రీ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో వచ్చేసి. ఈ కర్రీని మనం చపాతీ, పుల్కా, రోటీ, అలాగే అన్నంలోకి అన్నిట్లోకి కూడా కాంబినేషన్గా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం మినప వడియాలను వేయించుకుందాము. నేను ఇక్కడైతే కర్రీ కోసం 1 కప్పు మినప వడియాలు తీసుకున్నాను. అంటే సుమారుగా 100 గ్రామ్స్ ఉన్నాయండి. ఇలా చిన్నగా ఉంటాయి మినప వడియాలు, చాలామందికి తెలిసే ఉంటుంది. వీటినైతే మనం ఇప్పుడు ఆయిల్లో వేసి ఒక 3-4 నిమిషాల పాటు దోరగా వేయించుకుందాము. ఇలా వేయించుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మనం డైరెక్ట్గా చేయకూడదండి, ఖచ్చితంగా వేయించాలి. ఇలా అయినా వేయించవచ్చు, లేదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత అయినా వేయొచ్చు అనమాట. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత చూస్తే మినప వడియాలు బాగా ఎర్రగా వేగాయి. వెంటనే వీటిని కడాయి నుండి పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలో మనం ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ కోసం. అలాగే మినపప్పు, శనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ మినపప్పు, శనగపప్పు మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి. ఇక్కడ పోపు దినుసులు బాగా వేగాయి కదా, ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలాగా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. వీటితో పాటు 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. లేత కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1-2 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా దోరగా వేగాయి. ఇలాంటి టైంలో మనం అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దని 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. మనం అప్పటికప్పుడు పక్కన దంచి ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి ముద్దని కూడా 1 నిమిషం పాటు వేయించుకుందాము, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద టమాటాను వేసుకోవాలి. ఈ టమాటాను కూడా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకున్నారంటే త్వరగా మగ్గిపోతుంది. ఈ టమాటా ముక్కల్ని ఇలా బాగా కలుపుకుంటూ ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఈ పసుపు, ఉప్పు, కారం అంతా కూడా టమాటా ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. టమాటా కాస్త మగ్గుతుంది. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకుందాము. టమాటా అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇలాంటి టైంలో మనం కొద్దిగా చింతపండు రసాన్ని ఇక్కడ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ కర్రీ కోసం 1 రెమ్మ చింతపండు తీసుకున్నాను. అంటే చాలా తక్కువ అండి, నిమ్మకాయలో ఒక పావు భాగం అయితే సరిపోతుందన్నమాట. అంత పులుపు అయితే సరిపోతుంది కర్రీకి. ఆ చింతపండుని ఒక టీ గ్లాస్ పైన వాటర్లో యాడ్ చేసుకొని ఆ రసాన్ని పక్కకు తీసి ఇందులోకి పోసుకోవాలి. అలాగే మనం వేయించుకున్నటువంటి వడియాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్లోనే. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇందులోకి ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాము. ఎక్కువ ఏమీ వేయట్లేదండి. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే కొద్దిగా గరం మసాలా అనమాట ఒక పావు టీ స్పూన్ దాకా సరిపోతుంది. ఇందులోకి ఓన్లీ ధనియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇష్టమైతే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు వదిలేయాలి. ఫైనల్గా 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది చాలా వరకు దగ్గర పడిపోయింది. వడియాలు కూడా బాగా మెత్తగా ఉడికింటాయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పైన చల్లుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో రుచికరంగా మినప వడియాల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీని నేను బాగా గ్రేవీ టైప్లో కాకుండా ఇలా దగ్గరికి చేశానన్నమాట, ఇగురు టైప్లో. మీకు లైట్గా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ అనేది ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. సో అంతేనండి, మనకి ఎంతో రుచికరంగా ఉండే మినప వడియాల కూర రెడీ అయిపోయిందండి. దీనిని మీరు ఏ కాంబినేషన్తో అయినా కూడా తినొచ్చు. చపాతీ, పుల్కా, రోటీ, అలాగే రైస్, రాగి సంగట్లో కూడా కాంబినేషన్గా తినొచ్చు. దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ మినప వడియాలు అనేవి అందరి ఇళ్లలో ఉండకపోవచ్చు, కానీ మనకి సూపర్ మార్కెట్లలో అన్నిట్లో కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయండి మినప వడియాలు అనేది. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ అనేది.
అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.